హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? రండి మరి దేవుని మాటలు ధ్యానిద్దాం. ప్రతిరోజు అనుదిన ధ్యానం ద్వారా దేవుని వాక్యాన్ని మీకు అందిస్తున్నాం. మీరు అనేకులు క్రమం తప్పకుండా వీక్షిస్తున్నారని తెలియజేస్తున్నారు. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నారు. మీరు కొందరైతే వీక్షిస్తున్నారు, కానీ ఆ విషయాన్ని ఎప్పుడు వాట్సాప్ పెట్టకపోతే ఈరోజైనా మీ పేరు ఊరుతో పాటు ఒక వాట్సాప్ పెట్టండి. మీ గురించి మేము ప్రార్థిస్తున్నాం. కేవలం వాక్యం అందించడమే కాదు, మీరు పరిపూర్ణులై పరిశుద్ధులై ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడేవారిగా ఉండాలని మీ కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. రెండో చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు మొదలుబలయ్యా, మరొకసారి ప్రతిరోజు మాతో మాట్లాడి విధానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు మా కొరకు సిద్ధపరిచిన నీ మాట మాకు అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవునండి, ప్రతిరోజు ఎందుకు దేవుని వాక్యం అంటారు కదా. ప్రతిరోజు ఒకలాగా ఉంటుందా చెప్పండి? ప్రతిరోజు ఒకలాగా ఉంటుందా? మీకు లేదే. మనం అనుకోనని స్థితిగతులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకరోజు సంతోషంగా ఉన్నట్టు ఉంటాం, ఒకరోజు ఏంటో ఇవాళ టుడే ఈజ్ ద బ్యాడ్ డే అంటారు కొంతమంది. ఇవాళ ఎవడి ముఖం చూశానో అంటారు మన ఆంధ్రలో అయితే. ఇవాళ నాకు ఏది సాధించలేకపోతున్నాను, ఏంటబ్బా ఇవాళ ఏంటి, లేచిన కాడి నుంచి ఒకటే గొడవ, ఒకటే బాధ, ఒకటే వేదన, ఒకటే సమస్య అన్నట్టు ఉంటుంటుంది. కొన్నిసార్లు ఎంతో ఉల్లాసంగా ఉంటాం, ప్రభువును ఆనందిస్తూ ఉంటాం. మరి ఈరోజు మీరు ఎలా ఉన్నారు? దావీదు జీవితంలో రోజు రోజు ఒక్కొక్క అనుభూతిని పొందుతూ ఆ అనుభూతుల్లో దేవుని సన్నిధికి పోయి ఆయన దేవుని సన్నిధిలో చేసిన విజ్ఞాపనలు, ప్రార్థనలు బట్టి ఆయన పొందిన అనుభవాలను రాసిపెట్టాడు కీర్తనల గ్రంథంలో ఎక్కువగా. ఇంకా అనేక భాగాలలో మనం అది చూడగలం. కీర్తన 61. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. ఏం తల్లడిల్లింది? ప్రాణము తల్లడిల్లిపోయిందట. అగాధంలో పడిపోయిన అనుభవం కలిగింది అతనికి. అలాంటి సమయంలో ఏడుస్తూ కూర్చోలేదు, కానీ దేవునికి మొర్ర పెడుతూ ఉన్నాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన ప్రాణము తల్లడిల్లిపోతుంది. తట్టుకోలేని బాధతో, తట్టుకోలేని ఆవేదనతో, తట్టుకోలేని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు అవి బ్యాడ్ న్యూస్ అవ్వచ్చు, మన ప్రియుల మరణమై విషయమై అవ్వచ్చు, మనకు కలిగినటువంటి అనారోగ్యము విషయమై అవ్వచ్చు, లేక మన కుటుంబీకుల యొక్క పోరాటమై అనొచ్చు, మన కన్నబిడ్డలు చేసిన క్రియలై ఉండొచ్చు. కొన్ని వినటానికి, భరించటానికి తట్టుకోలేని పరిస్థితుల్లో మనం ఉండే స్థితిగతులు మనం ఎదుర్కొంటూనే ఉన్నాం. అలాంటప్పుడు ఆ దుఃఖములు, ఆ వేదనలు, ఆ అయోమయ పరిస్థితుల్లో చాలామంది ఊరకే రోధిస్తారు, ఊరకే ఏడుస్తారు, ఊరకనే దేవుణ్ణి ప్రశ్నిస్తారు, దేవుని మీద నెపాలు మోపుతారు, లేక చుట్టూన్న వాళ్ళ మీద నేరాలు మోపుతారు. కానీ దావీదు దేవునికి మొరపెడుతున్నాడు. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రాణము తల్లడిల్లిపోయింది. మీకు గుర్తుంటే యోనా జీవితంలో అటువంటి సంభవాన్ని చూస్తున్నాం. ఒక్కసారి యోనా గ్రంథంలోకి వెళ్దాం, చూడండి. మరి యోనా విషయం మీకు అందరికీ తెలుసు. యోనా దేవుడు చెప్పిన మాట వినకుండా దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళి చెప్పమన్న మాటలు చెప్పడానికి ఇష్టం లేక వేరే దిక్కుపోయేస్తూ ఉండగా దేవుడు అతన్ని ఆ ఓడలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని హెచ్చరించి ఆ స్థితిలో తన స్థితిని గ్రహించుకొని, నా వల్లనే మీకు తుఫాను వచ్చింది, మీకు కష్టం వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అని పశ్చాత్తాపడి చెప్పటం 1వ అధ్యాయంలో యోనా గ్రంథంలో చూస్తున్నాం. చూస్తూ ఒక మనిషిని ఎలాగో సముద్రంలో పడేయాలని ఎంత ఆలోచించినా, ఎంత ప్రయత్నించినా ఓడలో ఉన్న వాళ్ళందరూ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. కనుక ఇక చేసేది లేక యోనాను ఎత్తి సముద్రంలో పడేశారు. సముద్రంలో పడ్డోడు ఎవడన్నా మళ్ళీ తేల్తాడా? కాలువలో పడ్డోడే కొట్టుకొచ్చి శవంగా తేలుతున్నాడు ఎక్కడో. కానీ దేవుడు ఎంత గొప్పవాడండి. తన కృప మనల్ని విడిచిపెట్టదు కదా. మనం అవిధేయులమైన ఆయన మనకి తన కృపను తక్కువ చేసేవాడు కాదే, తన ప్రేమను కనుపరిచేవాడిగానే ఉన్నాడే. దేవుడు మత్స్యానికి
పెద్ద తిమింగలానికి ఆజ్ఞించాడు, నా సేవకుడిని మింగు అని. జస్ట్ ఊహించండి, యోనాను ఎత్తి పడేసినప్పుడు చేప నోరు తెరిచి సిద్ధంగా ఉంది. ఎట్లా పడి ఉంటాడు యోనా చేప కడుపులో? మొన్నటి వరకు చేపలు మనం మింగుతుంటే చేపలు మనుషులంటే మింగుతాయి అనేవాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు మీకు తెలుసా, మనలాంటి 10 మంది మనుషులను కూడా మింగగలిగినంత పెద్ద తిమింగలాలు ఉన్నాయి. సో అది ఇంకా అనుమానం పెట్టుకోకండి. అది చేప కడుపులో పడ్డప్పుడు తల కిందకి కాళ్ళు పైకి వెళ్ళాయి. తల్ల కిందులుగా చేప కడుపులో పడి ముందుకు ఆ పేగుల్లో జర్రడు జారుతున్నాడు. తల్ల కిందులుగా ఉన్నాడు. మీరు ఎప్పుడన్నా తల్ల కిందులుగా పడ్డారా? గోడకి వెళ్ళి తల కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఎక్సర్సైజ్ చేస్తుంటారు కొంతమంది. అలా చేసినప్పుడు మనకి ఎలా ఉంటుంది చెప్పండి? లోకమంతా తల్లకిందులుగా ఉన్నట్టు అనిపిస్తుంది. మనం తల్లకిందులైనప్పుడు ప్రతిదీ తల్లకిందులైనట్టు కనపడుతుంది. ఒక్కోసారి మనం అలాగే తల్లకిందులైపోతున్నాం. మన తలంపుల్లో, మన ఆలోచనలు, మన మనసులో మనకు లోకమంతా పిచ్చితనంగా కనిపిస్తుంది, వెరితనంగా కనిపిస్తుంది. లోకంలో ఉన్న వాళ్ళందరూ తల్లకిందులుగా నడుస్తున్నారు అనుకుంటారు. పడింది నువ్వు తల్లకిందులుగా. నీ తప్పు నువ్వు తెలుసుకోకుండా, నీ స్థితిని నీవు వెరగకుండా అందరినీ దూషించడం మొదలు పెడతాం. తల్లకిందులుగా పడ్డప్పుడు తల తిరిగిపోద్ది. 1 నిమిషం 2 నిమిషాలు ఉండగలవు, కొద్ది నిమిషాలు ఉండగలవు, పెద్ద అవసరమైతే అంతకంటే ఉండలేం మనం. ఆ సమయంలో మనకి మొర్రపెట్టగలిగితే, తల్లకిందులైనప్పుడు భూమి తల్లకిందుల్లో నుంచి నేను మొర్రపెట్టాను, నాకు ఏం అర్థం కాని పరిస్థితుల్లో నేను ఒక్కడనే మంచోడు అందరూ చెడ్డోళ్ళు అన్నట్టు ఆలోచన వచ్చిందా మీకు ఎప్పుడన్నా? నేను మాత్రమే ఇలాగ ఉన్నాను, అందరూ బాగానే ఉన్నారులే అన్న ఆలోచన వచ్చిందా ఎప్పుడైనా మీకన్నా? మీకు ఖచ్చితంగా మీరు తల్లకిందులయ్యారన్నమాట. మీకు వెలుగు చీకటిగా, చీకటి వెలుగుగా కనపడుతుందంటే, మీకు చెడు మంచిగా, మంచి చెడుగా కనపడుతుందంటే మీ బ్రతుకు తలకిందులైపోయింది. మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు తారుమారైపోయారు. యోనా అవిధేయతను తెలుసుకుంటకు తల్లకిందులుగా పడ్డప్పుడు, జర్రన జారుతున్నప్పుడు యోనా కూడా ఏం చేశాడో చూడండి. యోనా ఏం చేశాడు? ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాను ఈలాగు ప్రార్థించను. అక్కడ నుండి ఏం చేశాడు? ఆయన ప్రార్థిస్తున్నాడు. మన జీవితంలో తల్లాడిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు, తారుమారైపోయిన పరిస్థితులు వచ్చినప్పుడు, తట్టుకోలేని వేదన, శోధన కలిగినప్పుడు, ఊహించని పరిస్థితుల్లో మనం ఇరుక్కున్నప్పుడు, ఇక గతి లేదు అనే స్థితిలోనికి మనం దిగజారిపోయినప్పుడు ఒకటే మనం చేయవలసింది, దేవునికి మొర్రపెట్టు, దేవునికి ప్రార్థించు. దేవా నాకు సహాయం చేయని కేకవేయి. నీ జీవితాన్ని, తారుమారైపోయిన నీ జీవితాన్ని తల్లకిందులు చేయగలిగినవాడు, సరి చేయగలిగినవాడు. అవునండి, ఈ లోకమంతా తారుమారు లోకం. కీడు మేలని, మేలు కీడని ఎంచే లోకం ఇది. తీపి చేదని, చేదు తీపని ఎంచే లోకం. వెలుగు చీకటని, చీకటి వెలుగని నమ్మే లోకం ఇది. చూడండి, మనుషుడు తనకు మేలు కలిగే దాటిని కీడుగా ఎంచుతున్నాడు, కీడు అయిన వాటిని మేలుగా ఎంచుతున్నాడు. వై పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు డ్రగ్స్? అవి వారికి మేలా కీడా? అవి కీడు కలుగు చేసేవే కదా, కానీ అవి లేకపోతే మేము ఉండలేమంటున్నారు. ఇవాళ ఎంతమంది ఈ ప్రోకి ఏమంటారు దాన్ని, రకరకాలుగా అంటారు. ఇవ్వండి, అసభ్యమైన నగ్నమైన దృశ్యాలు చూడడానికి సెల్ ఫోన్లో అడిక్షన్ అయిపోయి దానివల్ల ఎన్నో రకాల ఘోరమైన నీచమైన పాపాలు చేస్తున్నారని టీనేజర్స్ కూడా తాము అపవిత్రపరుచుకుంటూ మరి అనేకులకు హానికరంగా జీవిస్తున్నారని ఈ రోజున మనం వింటూ ఉన్నాం. ఏది మంచి? నీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకో, నీ శరీరాన్ని దేవాలయంగా ఎంచుకో, నీకు ఆరోగ్యాన్ని కలుగు చేసిన వాటిని సేవించు. నీ అవయవాలు పాడు చేసే వాటి కోసం ఎందుకు ప్రయాసపడుతున్నావు? తలకిందులైన స్థితి అండి. ఈ భూలోకంలో ప్రతి మనుష్యుడు ఏది న్యాయమైన దాన్ని ఎగతాళి చేసేవాడుగా ఉన్నాడు, అవినీతిని ఆతరతగా వెంబడించేవాడుగా ఉన్నాడు. అందుకే ఆది అపోస్తులు వారికి పేరు వచ్చింది, వీరు భూమిని తల్లకిందులు చేయువారు. భూమిని తల్లకిందులు చేస్తున్నారు అంటే ఏంది? పాడు చేస్తున్నారు అని అర్థమా? కాదు, ఆల్రెడీ అది తల్లకిందులుగా పడింది. కాబట్టి వారి వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా తిరగబడిన ప్రతి మనిషి సరిపడేటట్టుగా పిచ్చి వేషాలు వేస్తూ పిచ్చిదారి వెంట పోయేవాడు తన మార్గాలు సరిచేసుకొని పశ్చాత్తాపడి
దేవుడు స్థాపించిన రీతిగా, దేవుడు నియమించిన జీవితాన్ని జీవించేవాడిగా మారుతున్నాడు. అవును, దేవుడు తల్లకిందులైన వారిని తిన్నగా నిలబెట్టగలిగిన వాడు. ఆయనకి మొరపెడితే అద్భుతాలు చేయగలిగిన వాడు. దావీదు తన జీవితంలో కృంగిపోయిన సమయాలలో అక్కడ నుండి, పాతాళములో నుండి మొరపెట్టినట్లు, ఇంకా ఓపిక లేని పరిస్థితుల్లో అయ్యా అన్నప్పుడు నిలబెట్టడం చూస్తున్నాం. ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఆయన ఎక్కించాడు. యోనా చేప కడుపులో నుండి దేవునికి మొర్రపెట్టినప్పుడు, దేవునికి ప్రార్థించినప్పుడు, నేను ఉపద్రవంలో ఉన్నానయ్యా, నేను పాతాళ గర్భములో నుండి కేకలు వేస్తున్నానయ్యా, నా ప్రార్థన అంగీకరించయ్యా అని తిమింగలం కడుపులో పడ్డవాడు బయట పడగలడా అండి? ప్రాణాలతో ఉండగలడా? ఆ జఠరరసం చేప కడుపులో ఊడినప్పుడు వాడు అరిగిపోతాడు కదా, కరిగిపోతాడు కదా. అటువంటి పరిస్థితుల్లో యోనా దేవునికి మొరపెడితే దేవుడు యోనా పశ్చాత్తాపాన్ని చూచి అతని మొరను విని 3 దినములు మత్స్యము కడుపులో ఉన్నప్పటికీ యోనా ఉపవాసం ఉన్నాడు. ఆ యొక్క తిమింగలం, ఆ చేప కూడా ఉపవాసం ఉందన్నమాట, అరిగించుకోకుండా. దేవుని మాట విన్నది. విచిత్రం ఏంటంటే, దేవుడు చేసిన సృష్టి అంతా ఆయన మాట వింటుంది. ఆయన ఆకారంలో, ఆయన రూపంలో చేయబడిన మనమే దేవుని మాట వింటలేదండి. చేప దేవుని మాట విన్నది, గాడిద దేవుని మాట విన్నది, కోడి దేవుని మాట విన్నది. ఎన్నో సంభవాలు మనకున్నాయి. గాడిదను మాట్లాడమంటే బిలాము ప్రవక్తకు తెలియని విషయం, ప్రవక్తను గద్దించడానికి దేవుడు గాడిదను హెచ్చరించాడు. తన స్థితిని గ్రహించుకోవడానికి పేతురు వంటి సేవకుడిని, శిష్యుడిని ఒప్పించడానికి కోడిని కొయ్యమన్నాడు. ఇంకా మనం ఎన్నో విషయాల్లో చూస్తున్నాం. దేవుడు చెప్పిన మాట వింటున్నాయి. ప్రభు చెప్పిన మాటకు సముద్రంలో ఉన్న చేపలన్నీ ఒక చోట చేరి పేతురు పట్టినప్పుడు 2 వలలు పిగిలిపోయే చేపలు పట్టారంటే, అంతవరకు దొరకకుండా పారిపోయిన చేపలన్నీ దేవుని మాట విని కూడి వచ్చినట్టు కనబడటం లేదా? దేవుడు అద్భుతాలు మన జీవితాల్లో చేయాలంటే మనం పడిన స్థితిలో నుండి ఆయనకు మొరపెడితే, మనం అధోగతిలో నుండి ఆయనకి మొరపెడితే ఉన్నత స్థితిలోనికి ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఏ అపాయము లేకుండా 3వ రోజు ఆ యొక్క యోన చేప ఆజ్ఞయ్యగా అది నేల మీద కక్కెను. 10వ వచనం 2:10. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కెను. చేప ఆజ్ఞను శిరసావహిస్తుంది. నా సేవకుడిని పట్టుకో అంటే పట్టుకుంది, కక్కు అంటే కక్కింది. మనం ఎంతగా దేవుని మాట వినవలసి ఉంది, దేవునికి మొర్ర పెట్టుకునవలసి ఉంది. మనం పాతాళంలో పడడానికి కారణం మనమే. మనం తల్లకిందులైపోవడానికి కారణం మన దేవుని మార్గాలను కాక అపవాది సలహాలను పాటించి అపవాది మార్గాలను ఎత్తుకున్న మూలాన అవి దాని అంతం భయంకరంగా ఉంటుంది. ఇప్పటికైనా మీరున్న ఇరుక్కున్న సమస్యల్లో నుండి, అవి అప్పుల పాతాళము, అది జబ్బుల పాతాళము, అది శాపాల పాతాళము, ఏ బాధలో ఏ వేదనలో తల్లకిందులైపోయి చచ్చిపోతాం, ఆత్మహత్యలు చేసుకునే స్థితికి అని దిగజారిపోయారో అప్పుడు అక్కడ నుండి మొరపెట్టండి. ఇప్పుడే దేవునికి మొరపెట్టండి. దేవుడు నిన్ను విడిపిస్తాడు, నీ సమస్యలను మారుస్తాడు, నీ ఆశించిన స్థాయి కంటే ఉన్నతమైన స్థాయికి నిన్ను హెచ్చిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈ భూమిలో నాయన మేం పడి తల్లకిందులైపోక, ఈ భూమిని తల్లకిందులుగా చేయవారిగా మేము ఉండాలని నీవు ఆశించావు కదా. పాతాళానికి దిగజారిపోయే పాపులతో మా స్నేహము చేయక, ప్రభు బిడ్డలతో పైనున్న వాటిని పరిశీలించేవారిగా మేముటకు సహాయం చేయము. కాలు జారినప్పుడు, శోధనలో పడ్డప్పుడు నీకు మొర్రపెట్టి బయటపడటానికి, నీవు ఆశించిన స్థాయికి ఎదగడానికి మాకు సహాయం చేయు. ఈ సమయంలో ఎవరు ఏ పాతాళంలో పడ్డారో, ఏ వ్యభిచారానికి బానిసలయ్యారో, ఏ డ్రగ్ అడిక్ట్స్ అయిపోయారు, ఏ అప్పులలో కుమిలిపోతూ ఉన్నారు, ఏ విషయంలో వారు ఇరక్కపోయి ఇక నేను బయటపడలేనని తల్లాడిపోతున్నారు, అట్టి వారిని ఒక్కసారి చూడయ్యా. వారి మొరలు ఆలకించిన ఆయన, వారు ఊహించని స్థాయిలో వారి జీవితాల్లో మేలు చేసి స్వస్థతనిచ్చి అద్భుతాలు జరిగించి
గొప్ప దేవుడు అని నిరూపించుకోమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాడు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడేయుడును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు భారాలు 9540 నెంబర్కి, అలాగే ఇతర దేశాల్లో మీరు ఉంటే 9100100888 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా పంపించండి. నేను చెబుతూనే ఉన్నాను, మీలో అనేకులు పంపిస్తూనే ఉన్నారు. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. అందరికీ మీకు జవాబులు మళ్ళీ తిరిగి ఇవ్వలేకపోయినప్పటికీ వాటన్నిటిని మేము నోట్ చేస్తున్నాం, ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, తప్పక మీ ప్రార్థనలకు జవాబులు వస్తాయి. ఇప్పటికే చాలామంది మా ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చారు, మా కోసం ప్రార్థించినందుకు వందనాలని మీ ప్రైజ్ రిపోర్ట్స్ కూడా పంపిస్తున్నారు. అవే మాకు ఆయువు పట్టు, అవే మాకు మరింత ప్రోత్సాహాన్ని కలుగజేస్తున్నాయి. మీ ప్రైజ్ రిపోర్ట్స్ కూడా ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటారు. డాక్టర్ దీపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయడం కాక.